లెక్కింపు ప్రారంభమైందా? ఋషి గుడ్ మార్నింగ్. ఇప్పుడు కడప నగర శివారులో ఉన్న ఉర్దూ యూనివర్సిటీలో మనం ఉన్నాము. జస్ట్ కౌంటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. కడప ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పులివెందుల ఒంటిమిట్టలో ఉప ఎన్నికలు జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన మొత్తం నిన్ననే అన్ని తరలించడం జరిగింది. ఏర్పాట్లు పూర్తయ్యాయి. జస్ట్ కౌంటింగ్ కూడా ఇప్పుడే 8కి టైం ప్రకారం ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రకారం ఏర్పాట్లు అయినాక ముఖ్యంగా పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి 10 టేబుల్లో ఒక రౌండ్ ఉంటుంది. అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నికకు సంబంధించి 10 టేబుల్ 3 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సూపర్వైజరు, 2 అసిస్టెంట్లు ఉంటారు. అట్లే 30 మంది సూపర్వైజర్స్, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 3 స్టాటికల్ అధికారులు, ఇతర సిబ్బంది, మొత్తం 100 మందితో కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఋషి ఇక ముఖ్యంగా ఈ ఎన్నికకి సంబంధించి తీసుకుంటే కన్నా వైసీపీ బహిష్కరించింది. ఈరోజు కౌంటింగ్ను కూడా బహిష్కరించింది. నిన్న రీపోలింగ్ పులివెందులో మనం చూసాము, రీపోలింగ్ను కూడా బహిష్కరించింది. అంటే కాదు, కౌంటింగ్ బహిష్కరించడం అంటే కేవలం శ్రీనివాస్, కౌంటింగ్ బహిష్కరించడం అంటే వాళ్ళు ఎవరు అక్కడికి రారా? అంటే టెక్నికల్గా వాళ్ళు ఏజెంట్లు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరు రారా? అంటే వాళ్ళు ఎవ్వరు ఈ వైపే కడపలో ఈ కౌంటింగ్ కేంద్రం వైపు ఎవ్వరు రాలేదండి రిషి గారు. మొత్తం మీద అందులో ఏదైతే నిన్న పులివెందుల్లో రీపోలింగ్ను బహిష్కరించారో సేమ్ అదే విధంగానే ఈరోజు కూడా కౌంటింగ్ బహిష్కరించడం. అంటే దీన్ని బట్టి మీరు అడిగిన ప్రశ్న మనం టీడీపీ నేతలను అడిగితే కేవలం ఓటమి భయంతో పులివెందుల ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఫస్ట్ టైం ఓటర్లు పులివెందుల ఓటర్లు స్వేచ్ఛగా తన ఓటు వినియోగించుకున్నారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో చేశారు. కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతితో 4 దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగింది. సో ఈ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వినియోగించుకున్నారు. అందుకే గెలుపు మాదే కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా బహిష్కరించినారని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలు మనకు చెప్పడం జరిగింది. ఇదే అనుకూలం. ఎందుకంటే మనం చెప్పకూడదు ఎవరిది గెలుపుకోవటమని. మాకు అనుకూలంగా ఉంది 100%. కేవలం మేము గెలుస్తామని చెప్పే ఓటమి భయంతోనే నిన్న ఈరోజు బహిష్కరించినారు అనేది కూడా వైసీపీ నేతల గురించి టీడీపీ నేతలు చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యంగా తీసుకుంటే ఇది 40 ఏళ్లలో చరిత్ర అని చెప్పవచ్చు పులివెందుల్లో. ఎందుకంటే నిన్న మనం చూసాము ఎలక్షన్ ఎన్నిక రోజు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు మ్యాజిక్లు చేశారు అనేది కూడా టీడీపీ నేతల మాటలు, వైసీపీ నేతలు. చివరికి ఏది కుదరలేదు, ఏది కుదరకపోవడంతో బహిష్కరణ అనే పేరుతో బహిష్కరించినట్లు ప్రకటించినారు. అట్లా ఇప్పుడు ఈరోజు కూడా జగన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈరోజు కౌంటింగ్ కేంద్రం వద్దకు కూడా వెళ్ళొద్దు, ఇంకా వదిలేయండి అని చెప్పినట్లు మనకు సమాచారం ఉంది. కాబట్టి ఈ ముందే చేతులు ఎత్తేసారా? టీడీపీ శ్రేణులు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజే అవినాష్ రెడ్డి పోలింగ్ రోజు కొంత నిర్వేదంగా మాట్లాడాడు ఆయన. అవినాష్ రెడ్డి అంత హై డ్రామా, హై టెన్షన్, హడావిడి చేసినా ఏం వర్కౌట్ కాలేదు. సరే, ఆ తర్వాత నిందారోపణలు నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. దాని గురించి మాట్లాడదామండి. అయితే ముందే చేతులు ఎత్తేసారా? కౌంటింగ్ ఇక అక్కడెక్కడ కనిపించే ధైర్యం కూడా చేయలేక? ఋషి 100% అది. ఎందుకంటే మనం నిన్న జరిగిన ఓటింగ్ సరళిని చూసి అవినాష్ మాటల్లో విన్నాము, యువతల టీడీపీ నేతల మాటలు విన్నాము. ఇదంతా ఆల్రెడీ వారు అనుకున్నట్టు, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పటి జగన్ రెడ్డి హయాంలో కానీ అక్కడ జరిగేది రిగ్గింగ్ కావచ్చు, అనేక అసంఘ కార్యక్రమాలు కావచ్చు, యుద్ధం వాతావరణంలో జరిగేటి అక్కడ. సో ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా తన హక్కును స్వేచ్ఛగా ఓట్లు వినియోగించుకున్నారు. దీన్ని బట్టే వీళ్ళు డిసైడ్ అయినారని టీడీపీ నేతలు చెప్పడం. ఆల్రెడీ వీళ్ళ ఓటమి డిసైడ్ అయ్యే వీళ్ళు కాకనే ఇంకా బహిష్కరణ పేరుతో ముందే డిసైడ్ అయ్యారు. మీరు చెప్పినట్టు ముందే డిసైడ్ అయ్యారు. డిసైడ్ కావడంతో ఇప్పుడు రావడం కూడా వేస్ట్, కౌంటింగ్ కేంద్రం కూడా వెళ్ళడం అని చెప్పి జగన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కౌంటింగ్ కేంద్రాన్ని కూడా బహిష్కరించి ఇంకా కానీ కుదరని పని అని చెప్పి లాస్ట్లో చేతులు ఎత్తేసినట్టు మనకు తెలుస్తుంది ఋషి. ఓకే శ్రీనివాస్, కాసేపట్లో మళ్ళీ తీసుకుంటా అప్డేట్స్ కౌంటింగ్ సంబంధించి. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇది నిన్న జగన్మోహన్